Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను బ్లీచ్ 1000 Years of Blood War పార్ట్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ వీడియోకి 1.5k లైక్స్ ప్లస్ 150 కమెంట్స్ టార్గెట్ గా ఉంది. సో టార్గెట్ ని కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. మీరు టార్గెట్ ని ఫినిష్ చేస్తున్నా నాకు తెలుస్తుంది మీకు బ్లీచ్ నచ్చిందో లేదో అండ్ నేను కంటిన్యూ చేయాలా వద్దా అనేది. సో అందుకే కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 16k కి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 16k కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్, గేమింగ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో నేను దాంట్లో కూడా 2 వీడియోస్ పెట్టాను, ఆ వీడియోస్ కూడా చూడండి, వాటి కూడా లైక్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి. అండ్ గేమింగ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్ట్గా వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్ట్గా వెళ్ళి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ మర్చిపోకండి గైస్, కంఫర్ట్గా లైక్స్ అండ్ కమెంట్స్ ఫినిష్ చేయండి, టార్గెట్ కంఫర్ట్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే బ్లీచ్ 1000 Years of Blood War పార్ట్ 2 ఎండింగ్ లో యెహోవాకు సోల్ కింగ్ ని చంపడానికి వస్తూ ఉంటాడు కదా. దాంతో స్క్వాడ్ 0 కెప్టెన్ ఇచిబే యెహోవాక్ తో ఫైట్ చేస్తాడు అండ్ డిఫీట్ కూడా చేస్తాడు. అండ్ ఇంకా ఇచిబే అనుకుంటాడు యెహోవాక్ పని అయిపోయిందేమో అని, బట్ అప్పుడే యెహోవాకు మళ్ళీ వచ్చేస్తాడు అండ్ ఇచిబే మీద అటాక్ చేస్తాడు. దాంతో ఇచిబేకి అఫ్కోర్స్ ఇంజరీ అవుతుంది. అండ్ గైస్, అప్పుడే యెహోవాకు తన ట్రూ పవర్ ని చూపిస్తాడు. అండ్ తన ట్రూ పవర్ పేరు ద ఆల్ మైటీ. అండ్ గైస్, మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు యెహోవాకు ఇప్పుడు తన ట్రూ పవర్ ని రివీల్ చేసిందని. సో యాక్చువల్గా అయితే యెహోవాకు ముందు నుంచి కూడా తన ఐస్ క్లోజ్ చేసుకుని ఫైట్ చేసేవాడంట తన ఎనిమిస్ తో. అంటే తన ఎనిమిస్ వీక్ అని కాదు, యెహోవాకు తన ఐస్ ని ఓపెన్ చేయలేడు. అలా చేస్తే తన పవర్స్ తన క్వీన్సెస్ పవర్స్ మొత్తానికి వెళ్ళిపోయేవంట. అందుకే తను తన ఐస్ క్లోజ్ చేసుకుని ఉండేవాడు. బట్ ఇప్పుడు తన ఐస్ ని తను ఓపెన్ చేసిండు, తన ట్రూ పవర్ కూడా తనకి వచ్చేసింది. ఎలా అంటే యెహోవాక్ ని సీల్ చేసిండు కదా ముందు. సో సీల్ అయిన 900 years తర్వాత యెహోవాకు తన పల్స్ ని రీగన్ చేసుకుంటూ అండ్ మళ్ళీ ఒక 90 years తర్వాత తను తన రీజన్ ని రీగన్ చేసుకుంటూ అండ్ మళ్ళీ 9 years తర్వాత యెహోవాకు తన ట్రూ పవర్ ని రీగన్ చేసుకుంటూ అండ్ ఇప్పుడు 9 years అయిపోయినాయి కాబట్టి అందుకే యెహోవాకి తన ట్రూ పవర్స్ వచ్చేసినాయి. బట్ ఒకవేళ యెహోవాకు 9 years అవ్వకముందే తన ఐస్ ని ఓపెన్ చేసి ఉంటే అప్పుడు తన పవర్స్ అండ్ తన ప్రిన్సెస్ పవర్స్ మొత్తానికి వెళ్ళిపోయేవి. బట్ ఇప్పుడు అట్లా అవ్వలేదు, 9 years అయినాయి కాబట్టి యెహోవాకు తన ఐస్ ని ఓపెన్ చేసిండు. అండ్ వేరే సైడ్ యెహోవాకు తన పవర్స్ గురించి ఇచిబేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఆల్ మైటీ పవర్ ఉంది కదా, అది యెహోవాక్ ఐస్ లో ఉంటుంది. అండ్ దీంతో యెహోవాకు ఫ్యూచర్ ని చూడగలడు. అండ్ తన కళ్ళ ముందు ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ యొక్క పవర్స్ కూడా యెహోవాక్ సైడ్ కే వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఇచిబే తన పవర్స్ యెహోవాక్ ని అసలు హార్మ్ చేయలేడు అండ్ అఫ్ కోర్స్ చంపన్ కూడా లేడు. బట్ అయినా సరే ఇచిబే ట్రై చేయకుండా ఉంటాడా? అఫ్ కోర్స్ తను ట్రై చేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ తను తన ఫుల్ పవర్ తో యెహోవాక్ మీద అటాక్ చేస్తాడు. బట్ అఫ్ కోర్స్ ఆ అటాక్ వల్ల యెహోవాక్ కి అసలేమీ కాదు. అండ్ ఉల్టా ఇచిబేనే చచ్చిపోతాడు, తన బాడీ పీస్ అయిపోద్ది. అండ్ వేరే సైడ్ స్క్వాడ్ 0 మెంబర్స్ పని కూడా అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎవరు లేరు యెహోవాక్ ని ఆపడానికి. దాంతో యెహోవాకు వెళ్ళిపోతాడు సోల్ కింగ్ ని చంపడానికి ప్యాలెస్ కి. అండ్ అప్పుడే ఇక్కడికి ఇచ్చుకో వాళ్ళు వచ్చేస్తారు. అండ్ అప్పుడే వాళ్ళకి ఇచిబే బాడీ కనిపిస్తుంది. దాంతో ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే ఇచ్చుకోకి ఒక వాయిస్ వినిపిస్తుంది. అండ్ ఆ వాయిస్ ఇచ్చుకోకి చెప్తుంది ఇచ్చుకో నా పేరు బయటికి చెప్పమని. అండ్ ఆ వాయిస్ ఆఫ్ కోర్స్ ఇచిబేదే. దాంతో ఇచ్చుకో ఇచిబేది ఫుల్ నేమ్ బయటికి చెప్తాడు. దాంతో ఇచిబే మళ్ళీ బ్రతికేస్తాడు. దాంతో మన ఇచ్చుకో వాళ్ళు చాలా షాక్ అయిపోతారు ఇచిబే మళ్ళీ ఎట్లా బ్రతికిందని. సో యాక్చువల్గా అయితే ఇచిబేది పవర్ అంట కూడా తన పేరులో దాగి ఉంటుందంట. అండ్ ఇచిబేది పేరు అనడంతో ఇచికో దగ్గర నుంచి కొంచెం పవర్ ని తీసుకొని మళ్ళీ బ్రతికేసిండు. ఆ తర్వాత ఇచిబే ఇచికోకి చెప్తాడు వెళ్ళి యెహోవాక్ ని ఆపని. ఎందుకంటే యెహోవాకు సోల్ కింగ్ ని చంపేస్తే మెటీరియల్ వరల్డ్ అంటే ఎర్త్, సోల్ సొసైటీ అండ్ హ్యూకమండో ఈ 3 worlds కూడా డిస్ట్రాయ్ అయిపోతాయంట అండ్ డిసపేర్ అయిపోతాయంట. సో అందుకే సోల్ కింగ్ ని ఎట్లాగైనా కాపాడాలని ఇచిబే ఇచికోకి చెప్తాడు. దాంతో మన ఇచికో వాళ్ళు వెళ్ళిపోతారు సోల్ కింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ గైస్, యెహోవాకు ఆల్రెడీ కత్తి దింపేసిండు సోల్ కింగ్ బాడీలోకి. అండ్ యెహోవాకు సోల్ కింగ్ తో అంటాడు ఫేర్వెల్ ఫాదర్ ఆఫ్ మైన్ అని. అండ్ గైస్, వేరే మనం షింజీ, రెంజీ, రుకియా, ఫెంగ్ అండ్ మీద వాళ్ళని చూస్తాం. అండ్ వాళ్ళందరూ కలిపి ఒక ల్యాబ్ కి వస్తారు. అండ్ ఇక్కడ మన ఉరహరా ఉంటాడు. అతను రాయల్ స్పిరిట్ ప్యాలెస్ కి పోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ షింజీ ఉరహరాని అడుగుతాడు మనం అట్లా పోగలమా అని. దాంతో ఉరహరా అంటాడు మనం క్యాప్టెన్స్ యొక్క ఎనార్మస్ స్పిరిచువల్ పవర్ ని కంబైన్ చేసి పోగలమని ఉరహరా అంటాడు. అండ్ గైస్, అప్పుడక్కడికి కెప్టెన్ జుషిరో అండ్ కెప్టెన్ కెంపాచి వచ్చేసారు. అండ్ కెంపాచితో పాటు యచిరు ఉండదు, ఆ పుట్టమ్మాయి ఉండదు. దాంతో స్క్వాడ్ లెవెల్ మెంబర్స్ అందరూ కూడా యచిరు కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో కెంపాచి కూడా యచిరు కోసం వెతకడానికి పోదామని అనుకుంటాడు. బట్ ఉరహరా కెంపాచిని వెళ్ళలేడు, ఎందుకంటే కెంపాచి అవసరము ఇక్కడే ఎక్కువ ఉంది కదా టు ఓపెన్ గేట్ టు ద స్పిరిట్ ప్యాలెస్.
సో అందుకే ఉరాహరా కెంపాచిని వెళ్ళలేడు. అండ్ మిగతా వాళ్ళు కూడా కెంపాచిని రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడే ఉండమని. దాంతో కెంపాచి ఇక్కడ ఉండిపోతాడు. అండ్ తర్వాత ఉరాహరా ఒక సర్కిల్ వేస్తాడు అండ్ రూఫ్ ఓపెన్ చేస్తాడు అండ్ అందరినీ సర్కిల్ లోపలికి రమ్మని అంటాడు. అండ్ ఉరాహరా అందరికీ ఒక ఆర్బ్ ఇస్తాడు అండ్ ఈ ఆర్బ్ ని వాళ్ళ రేచితో ఫిల్ చేయమని అంటాడు. అండ్ వేరే సైడ్ మనం ఇచ్చుకో వాళ్ళని చూస్తాం అండ్ వాళ్ళు యోబాక్ దగ్గరికి వచ్చేస్తారు టు స్టాపింగ్. అండ్ వేరే సైడ్ ల్యాబ్ కి హియోరీ అండ్ తన ఫ్రెండ్స్ వచ్చేస్తారు అండ్ హియోరీ వాళ్ళు ఒక లిక్విడ్ ని పట్టుకొస్తారు. అండ్ ఈ లిక్విడ్ ఏంటో తెలిసే గైస్, ఇది ఒక సబ్స్టెన్స్ అనమాట దట్ అకర్స్ బిట్వీన్ ద రిప్స్ ఆఫ్ సోల్ సొసైటీ అండ్ డాంగై అండ్ ద ఎర్త్. సో ఈ లిక్విడ్ ని పట్టుకోవడానికి ఉరాహరా హీరో వాళ్ళని పంపించిండు. అండ్ ఈ లిక్విడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట టు ఓపెన్ ద గేట్ టు స్పిరిట్ ప్యాలెస్. అండ్ ఈ లిక్విడ్ ని హియోరీ ఆ సర్కిల్ వేస్తుంది. అండ్ గైస్ వీళ్ళు గేట్ ని ఓపెన్ చేసి స్పిరిట్ ప్యాలెస్ కి పోగలరు, బట్ వెనక్కి తిరిగి రాలేరు బికాస్ ఇది ఒక 1 వే రూట్ మాత్రమే. అండ్ ఉరాహరాకి కూడా తెలీదు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఎట్లా తిరిగి రావాలని. అండ్ ఈ విషయం ఉరాహరా అందరికీ చెప్తాడు. బట్ మన ఫెంగు, జుషిరో అండ్ కెంపాచి అంటారు ఫస్ట్ అయితే మనం స్పిరిట్ ప్యాలెస్ కి పోదాము అండ్ ఎనిమిస్ ని డిఫీట్ చేద్దాము, అప్పుడు ఆలోచిద్దాము వెనక్కి ఎట్లా తిరిగి రావాలని. దాని గురించి ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదు, ఫస్ట్ పోదామని అంటారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా పోవడానికి రెడీగా ఉంటారు. దాంతో ఉరాహరా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ వేరే సైడ్ యోబాకు ఇచ్చుకోతో అంటాడు, నాకు తెలుసురా నువ్వు వస్తావని, నేను ఆల్రెడీ ఫ్యూచర్ ని చూసానని అంటాడు. అండ్ అప్పుడే ఇచ్చుకో యోబాక్ కళ్ళని చూస్తాడు. అతనికి 3 ప్యూపిల్స్ ఉంటాయి. దాంతో ఇచ్చిగో యోబాక్ ని అడుగుతాడు, నీ కళ్ళకి ఏమైందని. దాంతో యోబాక్ అంటాడు, దీస్ ఆర్ ద ఐస్ ఆఫ్ ఆల్ సీయింగ్ అండ్ ఇవి నా ఎవిడెన్స్, నేను ఒక ట్రూ క్యూన్సీ అని అనడానికని అంటాడు. అండ్ యోబాకు ఇప్పటి వరకు ఇచ్చిగో ఏమేమైతే చేసిండో అవన్నీ కూడా చెప్తాడు. అండ్ లాస్ట్ కి సోల్ కింగ్ ని చూపించి యోబాకు అంటాడు, యువర్ లేట్ ఇచ్చిగో అని. దాంతో అఫ్కోర్స్ ఇచ్చిగో చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఇచ్చిగో సోల్ కింగ్ బాడీలో నుంచి స్పోన్ ని బయటికి తీస్తాడు. బట్ అప్పుడే ఇచ్చిగోది క్విన్సీ పవర్ యాక్టివేట్ అయిపోద్ది. అండ్ ఇచ్చిగో ఆ స్పోర్ తో సోల్ కింగ్ మీద అటాక్ వేస్తాడు అండ్ సోల్ కింగ్ ని చంపేస్తాడు. అండ్ ఈ ఫ్యూచర్ ని కూడా యోబాకు ఆల్రెడీ చూసేసిండు. అండ్ గైస్ ఇచ్చిగో బాడీలో క్విన్సీ బ్లడ్ ఉంది కాబట్టి అండ్ క్విన్సీస్ కి సోల్ కింగ్ ఒక ఎగ్జిస్టెన్స్ నచ్చదు కాబట్టి అందుకే ఇచ్చిగోది హ్యాండ్ ఆటోమేటిక్ గా మూవ్ అయ్యి సోల్ కింగ్ ని విదేశింది. అండ్ క్విన్సీ పవర్ ఎట్లా యాక్టివేట్ అయిందో చెప్తాను ఆగండి. అండ్ ఇప్పుడు సోల్ కింగ్ లేడు కాబట్టి ఎర్త్ క్విక్స్ స్టార్ట్ అవుతాయి ఎర్త్ లో, సోల్ సొసైటీలో అండ్ హ్యూకో మండేలో. అండ్ మన ఇచ్చుకోకి అర్థం కాదు ఎందుకు నా హ్యాండ్ ఆటోమేటిక్గా మూవ్ అయింది అండ్ ఎందుకు నా హ్యాండ్ ఈ స్పోన్ ని వదలట్లేదని ఇచ్చుకో అనుకుంటాడు. అప్పుడు యోబాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు ఇచ్చుకో అట్లా చేసిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చుకో హ్యాండ్ ఉన్న స్పోర్డ్ ఉంది కదా అది యోబాక్ది. అండ్ ఆ స్పోర్డ్ లో అఫ్కోర్స్ యోబాక్ పవర్స్ ఉంటాయి. అండ్ ఇచ్చుకో ఆ స్పోర్డ్ ని పట్టుకోవడంతో యోబాక్ పవర్స్ ఇచ్చుకో బాడీలోకి వెళ్ళిపోయినాయి. ఆ తన క్విన్సీ పవర్స్ యాక్టివేట్ అయిపోయినాయి. అండ్ అట్లా ఇచ్చుకో సోల్ కింగ్ ని వదిలేసిండు. అండ్ తర్వాత ఇచ్చుకో స్పోర్డ్ ని వదిలేసాడు. అండ్ తన స్పోర్డ్ తో యోబాక్ మీద అటాక్ వేస్తాడు. అండ్ వేరే సైడ్ సోల్ సొసైటీలో కూడా ఎర్త్ క్విక్ వస్తుంది కదా, దాంతో ఉరారాకి అర్థమైపోద్ది సోల్ కింగ్ ఇంకా లేడని. అండ్ ఈ విషయం ఉరారా అందరికీ చెప్తాడు. దాంతో అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ వేరే సైడ్ యోబాకు ఇచ్చుకోతో అంటాడు, ఇప్పుడు 3 వరల్డ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ ఈ డిస్ట్రక్షన్ కి కారణం నువ్వే ఇచ్చుకో అని యోబాకు నవ్వుతూ అంటాడు. అండ్ అప్పుడే యోరిచి తన స్ట్రింగ్స్ యోబాకు చుట్టూ కూడా వేస్తుంది అని అంటది, నువ్వు ఎప్పుడు కదలలేవని. దాంతో యోబాకు అంటాడు యోరిచితో, నువ్వు ఫస్ట్ కదలకు అండ్ నీ స్ట్రింగ్స్ ని ముట్టుకోకు, ముట్టుకుంటే నీ బాడీ పీస్ అయిపోద్దని అంటాడు. అండ్ గైస్ అప్పుడే యోరిచి ఒరిహేమెకి చెప్తుంది సోల్ కింగ్ ని హీల్ చేసి బ్రతికించమని. దాంతో ఒరిహేమె హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ తను హీల్ చేయలేకపోతుంది సోల్ కింగ్ ని బికాస్ తను ఒక హ్యూమన్ కదా, తను ఎలా సోల్ కింగ్ ని హీల్ చేయగలదు. అండ్ వేరే సైడ్ రంజీ జుషిరోని అడుగుతాడు, మనము ఏమి చేయలేమా వరల్డ్స్ ని డిస్ట్రాయ్ అవ్వకుండా చేయడానికి అడుగుతాడు. దాంతో జుషిరో అంటాడు, నేను సోల్ కింగ్ ఒక ప్లేస్ ని తీసుకుంటానని. అండ్ జుషిరో బాడీలోకి వెళ్ళి ఏదో బ్లాక్ థింగ్ బయటకు వస్తుంది అనేది ఒక ఐ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అండ్ దీన్ని జుషిరో మిమిహాగా సమా అని పిలుస్తాడు. అండ్ దీన్ని చూసి అఫ్ కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే జుషిరో అందరికీ చెప్తాడు అసలు ఏంటిదని. సో యాక్చువల్గా జుషిరోకి 3 years ఉన్నప్పుడు తనకి ఒక ఇల్నెస్ వచ్చిందంట, అంటే లంగ్స్ ది. అతను అప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడంట. అండ్ ఈవెన్ డాక్టర్స్ కూడా జుషిరో ఇల్నెస్ ని హీల్ చేయలేకపోయినారంట. అండ్ మళ్ళీ గివప్ చేసినారంట, మేము ఇల్నెస్ ని హీల్ చేయలేమని. దాంతో జుషిరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంది కదా, తను జుషిరోని మిమిహాగా సమా స్ట్రైన్ కి పట్టుకుపోయింది అండ్ ఒక రిచువల్ పర్ఫార్మ్ చేసింది. అండ్ జుషిరో ఒక లంగ్స్ ని మిమిహాగా సమాకి ఆఫర్ చేసింది. అండ్ దాంతో జుషిరో సర్వైవ్ అయ్యిండు. అండ్ గైస్ ఈ మిమిహాగా సమా ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్ అనమాట ఆఫ్ సోల్ కింగ్. అండ్ అప్పటి నుంచి మిమిహాగా సమా జుషిరో లంగ్స్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నది. అండ్ ఇప్పుడు ఇక్కడికి రాకముందు జుషిరో ఇంకొక రిచువల్ పర్ఫార్మ్ చేసి తన మిగతా ఆర్గన్స్ ని కూడా మిమిహాగా సమాకి ఆఫర్ చేసిండు. దాంతో ఇప్పుడు జుషిరో ఒక వెజల్ అయిపోయిండు ఆఫ్ మిమిహాగా సమా. అండ్ వేరే సైడ్ కెప్టెన్ క్యూరకు ఉన్నాడు కదా, తను ఐజన్ ని ఇంప్రిజన్ చేసిన ప్లేస్ కి వస్తాడు. అండ్ వేరే సైడ్ జుషిరో బాడీలో నుంచి మిమిహాగా సమా డైరెక్ట్ గా
ప్యాలెస్ కి వెళ్ళిపోద్ది, స్పిరిట్ ప్యాలెస్ కి. అండ్ సోల్ కింగ్ ని పట్టేసుకుంటది. దాంతో ఎర్త్ కిక్స్ ఆగిపోతాయి, ఎందుకంటే సోల్ కింగ్ ఇప్పుడు మళ్ళీ బ్రతికినాడు కదా బికాస్ ఆఫ్ హిస్ హ్యాండ్. అండ్ ఈ పాసిబిలిటీని యోహబక్ కూడా చూడలేదు. అతను ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఎందుకు ఇట్లా అయిందని. అండ్ వేరే సైడ్ ఉరాహరా అందరితో అంటాడు, ఇప్పటికైతే జుషిరో వల్ల ఎర్త్ కిక్స్ ఆగిపోయినాయి, బట్ ఇట్లా ఎంతసేపు స్టెబిలిటీ ఉంటుందో మనకి తెలీదు. అప్పుడులోపు మనం గేట్ ని ఓపెన్ చేసి స్పిరిట్ ప్యాలెస్ కి వెళ్ళిపోవాలని అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ కెప్టెన్ క్యూరకు కొన్ని కీస్ ని తీస్తాడు. సో యాక్చువల్గా అయితే వీళ్ళు ఐజన్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ని కూడా సీల్ చేసిండ్రు. సో ఈ కీస్ తో ఆ సీల్స్ ని రిమూవ్ చేయొచ్చు. సో అట్లా క్యూరకు ఐజన్ మౌత్ కి ఉన్న సీల్ ని రిమూవ్ చేద్దామని అనుకుంటాడు టు టాక్ టు హిమ్. అండ్ వేరే సైడ్ ఉరాహరా వాళ్ళు గేట్ ని క్రియేట్ చేస్తారు, బట్ ఆ గేట్ డిసపర్ అయిపోతూ ఉంటది, ఎందుకంటే జుషిరో లేకపోవడంతో స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి. అందుకే గేట్ డిసపర్ అయిపోతూ ఉంటది. బట్ అప్పుడే ఇక్కడికి కెప్టెన్ మైరీ వస్తాడు. అండ్ వాడు రేజ్ ఆంప్లిఫైర్ ని యూజ్ చేస్తాడు. దాంతో గేటు మళ్ళీ ఎపిర్ అవుతుంది మంచిగానే. అండ్ గైస్ వేరే సైడ్ కైరోకు ఐజన్ మౌత్ కున్న సీల్ ని రిమూవ్ చేస్తాడు. అండ్ గైస్ కైరోకి ఓన్లీ 3 సీల్స్ ని రిమూవ్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, అన్ని సీల్స్ ని రిమూవ్ చేయడానికి తనకి పర్మిషన్ లేదు. సో అట్లా కైరోకు ఓన్లీ ఒక్క సీల్ ని మాత్రమే రిమూవ్ చేస్తాడు. బట్ ఆ ఒక్క సీల్ ని రిమూవ్ చేయడంతో ఐజన్ మిగతా సీల్స్ ని కూడా రిమూవ్ చేస్తాడు ఏమో మళ్ళీ, బట్ తను ఫ్రీ అయిపోతాడు. అండ్ ఈవెన్ కైరోకు కూడా సర్ప్రైజ్ అయిపోతాడు ఐజన్ ఎట్లా చేసిందని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి. మీరు ఫినిష్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ బ్లీచ్ ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది. సో అందుకే కన్ఫర్మ్ గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 16Kకి ఆల్మోస్ట్ చేసినాం, 16K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 2 వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూసేయండి. అండ్ గేమింగ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్ వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని కూడా కన్ఫర్మ్ వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి గైస్, మర్చిపోకండి కామెంట్స్ ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.